అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మదన గోపాల స్వామి గుడి వద్ద ఆలయ భూములు వేలం నిర్వహించడానికి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ వాయిదా పడటం జరిగింది. ఇక్కడ ఏముందంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే కొన్ని ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని తప్పులు జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. కొంతమంది డిఫాల్టర్స్ వేరే వేరే పేర్లతో ముందుకెళ్తూ అదే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయి ముందుకెళ్తున్నారు. సో దాని గురించి కూలంకుషంగా విచారణ చేసి సరైన నిర్ణయం చేసే వరకు ఈ పాటని ఆపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే 74 ఎకరాలు ఉన్న ఈ ఆలయ దేవుడికి కనీస అవసరాలు లేవు. అంటే ఇది మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే 74 ఎకరాలు ఉన్న రైతు ఫార్చునర్ కారులో తిరుగుతున్నాడు. ఈ యొక్క 74 ఎకరాలు ఉన్న దేవుడు కనీస అవసరాలు లేకుండా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మన గవర్నమెంట్లో దీన్ని ప్రక్షాళన చేసి సరైన విధానం ప్రవేశపెట్టి సరైన దిశగా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం గ్రామస్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బహిష్కరించారండి. అంటే బహిష్కరించాల్సిన అవసరం లేదండి. ఒక మంచి చేసేటప్పుడు అందరూ దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మంచి చేసి దీన్ని అంటే ఇప్పుడు వచ్చిన అందరూ మంచి వాళ్ళు ఉండకపోవచ్చు. దీంట్లో పాత అవసరాలతో లేకపోతే ఇంకో వేరే వేరే ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ బాధపడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు బయటికి. వస్తే రావచ్చండి, అందరూ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు డిఫాల్టర్స్ కూడా ఒకసారి పాటకు వచ్చిన వాళ్ళే కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ రావాలంటే పాటకు రావాలి కదా, అది విషయం.